सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस चाहूं। ఎలా తయారయ్యారేంట్రా వినాయకుడి మండపం వద్ద ఇవేం పనులు సిగ్గుండకర్లా. ప్రస్తుతం దేశం మొత్తం గణేష్ నవరాత్రోత్సవాల సీజన్ నడుస్తుంది. ఇదే అదనుగా కొందరు తమ చేతులకు పని చెప్తున్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసే విగ్రహాలను చూసేందుకు భక్తులు తరలి వస్తుండగా వారి జోబులను గుల్ల చేస్తున్నారు. బైకులు కార్లు తీసుకొని గణేష్ మండపాల వద్దకు వచ్చిన వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేంటి అంటే దర్శనం టికెట్లు, పార్కింగ్ ఫీజు అంటూ జులుం ప్రదర్శిస్తున్నారు. విశాఖలో ఇలాంటి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాదేది చోరకలకు అనర్హం అన్నట్టు ప్రతి అవకాశాన్ని కొందరు రెండు చేతుల ఒడిసి పట్టుకొని దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు. చేసేది తప్పు అని తెలిసినా దర్జాగా కానిచ్చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడో ఒకప్పుడు ఆ దొంగతనం బయటికి వచ్చినప్పుడు మాత్రం పోలీసులకు చిక్కక తప్పదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో విశాఖలో ఏర్పాటు చేసిన ఓ వినాయకుడి మండపం వద్ద తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశాఖలో భక్తి ముసుగులో కొందరు యువకులు మోసాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. భారీ గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడకు వచ్చే భక్తులను మోసం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి గాజువాకలంక గ్రౌండ్స్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నిర్వాహకులు ఆ గణేష్ మండపం వద్ద టికెట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. స్వామివారిని దర్శించుకునేందుకు టికెట్లు, వాహనాలు పార్కింగ్ చేసినందుకు టికెట్లు విక్రయిస్తూ జనాల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. అయితే దర్శనం టికెట్లు, పార్కింగ్ ఫీజులకు సంబంధించి పలువురు భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఈ క్రమంలోనే అమాయక భక్తుల దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకుని దర్శనాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా గణేష్ మండపాల వద్ద ఎలాంటి కమర్షియల్ టికెట్లు విక్రయించరాదని విశాఖ పోలీసులు ఆంక్షలు విధించారు. వినాయక మండపాలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి. ఉచితంగానే ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు ఏపీ పోలీసులు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు జారీ చేస్తున్నారు. ఎలాంటి చలానా ఫీజులు లేకుండా వినాయకుడి మండపాల కోసం దరఖాస్తు చేసుకుని వీలు కల్పించారు. వినాయకుడి మండపాలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేశారు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడల గణనాథుడు కొలువుతీరనున్నాడు. ఇక గణేష్ పండుగ సందర్భంగా యువత హడావిడి చెప్పనక్కర్లేదు. వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసి మండపాలకు తీసుకెళ్లే సమయంలోనూ గణేష్ ఆగమనం అంటూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వినాయకుడి మండపాలకు అనుమతి తప్పనిసరి. వినాయకుడి విగ్రహాలు మండపాల ఏర్పాటు కోసం ఏపీలో సింగిల్ విండో పద్ధతిలో వేగంగా అనుమతులు జారీ చేస్తున్నారు. నేను కింద స్క్రోల్ చేస్తున్న వెబ్సైట్ ద్వారా వినాయకుడి మండపాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పోలీసులు అధికారులు సూచిస్తున్నారు. వినాయకుడి విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తప్పనిసరి. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కింద చూపించిన వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, అసోసియేషన్ లేదా కమిటీ పేరు వంటి వివరాలు పొందుపరచాలి. అలాగే వినాయకుడి మండపం, స్థలం, గణేష్ విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు వంటి వివరాలు తెలియజేయాలి. విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం, ఏ సబ్ డివిజన్, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలతో పాటుగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లను, వారి ఫోన్ నెంబర్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నిమజ్జనం ఏ రోజు, ఎన్ని గంటలకు చేస్తారు, ఎలాంటి వాహనం వినియోగిస్తున్నారనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు
నమోదు చేసి దరఖాస్తును సమర్పించాలి. అంతేగాని ఎక్కడ పడితే ఎక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వినాయక మండపాలు ఏర్పాటు చేయటం కుదరదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఆ ప్రాంగణాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత అనుమతులు మంజూరు చేస్తారు. ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎన్ఓసి డౌన్లోడ్ చేసుకోవడానికి ganeshotsav.net అప్లికేషన్ స్టేటస్ లోకి వెళ్ళాలి. అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెంటనే ఎన్ఓసితో పాటుగా నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని లామినేషన్ చేయించి వినాయకుడి మండపంలో ఉంచాలి. వినాయకుడి మండపం తనిఖీకి వచ్చే అధికారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలను పరిశీలిస్తారని అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపు పోలీసుల అనుమతి లేకుండా గణేశుడి విగ్రహాలు, పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదు. అనుమతులు జారీ ప్రక్రియ పూర్తి ఉచితంగా చేపడుతున్నారు. అలాగే వినాయకుడి విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఎక్కువ సౌండ్స్ వచ్చే సిస్టంలు, డీజేలు ఉపయోగించకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే వినాయకుడి మండపాల ఏర్పాటుకు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాలనే దానిపై సందేహాలు ఉంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచిస్తున్నారు. వినాయకుడి మండపాల ఏర్పాటు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ శాఖ, పంచాయతీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వీటిని పరిశీలించి ఆ మండపానికి క్యూఆర్ కోడ్ను కేటాయిస్తారని అధికారులు చెబుతున్నారు. మండపాల వద్ద ఏ ఘటనలు జరిగినా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే ప్రైవేటు స్థలంలో విగ్రహాలను ఏర్పాటు చేయాల్సి వస్తే స్థల యజమాని నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. వినాయక చవితికి గుడ్ న్యూస్. దసరాకు కూడా ఇప్పుడే. పండగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశుడి మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నిర్వహించింది. గణేష్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వినతులను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్తో చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేష్ వెల్లడించారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా యువత ఉత్సవ కమిటీలు వాడవాడలా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వినాయక చవితికి మాత్రమే కాదు, విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. Like and subscribe. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ సుఖంగా, సంతోషంగా జీవించాలన్నదే మా సంకల్పం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలు. లైవ్ సీక్రెట్ 69. స్వస్తి.